బంగారు గింజ మరియు కిటు. అనగనగా ఒక అందమైన అడవిలో కిటు అనే ఒక ఉడత ఉండేది. ఒకరోజు కిటు గడ్డిలో వెతుకుతుండగా సూర్యకాంతికి మెరిసిపోయే ఒక పెద్ద బంగారు గింజ దొరికింది. అది ఎంత అందంగా ఉందంటే కిటు కళ్ళు చెదిరిపోయాయి. కిటు ఆ గింజను నోటితో కొరకడానికి ప్రయత్నించాడు. కాని అది చాలా గట్టిగా ఉంది. అమ్మో, ఇది మామూలు గింజ కాదు, చాలా విలువైనది. నేను దీనిని ఎవరికీ చూపించకూడదు, నేనే దాచుకుంటాను అని కిటు నిర్ణయించుకున్నాడు. అంతలో కిటు స్నేహితుడు వాయు అక్కడికి వచ్చాడు. రా కిటు, మనం చెట్లపై దాగుడుమూతలు ఆడుకుందాం అని పిలిచాడు. కాని కిటు తన బంగారు గింజను వెనుకకు దాచుకుంటూ, నాకు ఖాళీ లేదు, నువ్వు వెళ్ళు అని కోపంగా చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి. చలికాలం దగ్గర పడుతోంది. అడవిలోని జంతువులన్నీ ఆహారాన్ని సేకరించడంలో బిజీగా ఉన్నాయి. వాయు కష్టపడి బోలెడన్ని వేరుశనగలు, పండ్లను తన బొరియలో నింపుకుంటున్నాడు. కాని కిటు మాత్రం ఆ బంగారు గింజను కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. అతనికి చాలా ఆకలి వేస్తోంది. కాని ఆ గింజను వదిలివెళ్తే ఎవరైనా ఎత్తుకుపోతారని భయం. అతని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. అప్పుడు అక్కడికి బోధ అనే ఒక ముసలి గూబ ఎగురుకుంటూ వచ్చింది. కిటు పరిస్థితిని చూసి బోధ మెల్లగా కిందకు దిగింది. ఏమైంది కిటు, ఎందుకు అలా నీరసంగా ఉన్నావు అని అడిగింది. కిటు తన బంగారు గింజను చూపిస్తూ బాధను వివరించాడు. అప్పుడు బోధ నవ్వుతూ, పిచ్చి కిటు, మెరిసేదంతా బంగారం కాదు, కడుపు నింపని సంపద ఎందుకు? ఆకలి తీర్చే గింజకంటే ఈ లోహం గొప్పదా అని ప్రశ్నించింది. బోధ మాటలు విన్నాక కిటూకి తన తప్పు తెలిసొచ్చింది. ఈ మెరిసే గింజ వల్ల తను ఆటను, స్నేహితులను, చివరికి ఆహారాన్ని కూడా కోల్పోయాడని గ్రహించాడు. కిటు ఆ గింజను అక్కడే గడ్డిలో వదిలేశాడు. కిటు పరుగు పరుగున వాయు దగ్గరకు వెళ్ళాడు. వాయు, నన్ను క్షమించు, నేను నీతో కలిసి ఆహారం వెతకడానికి వస్తాను అన్నాడు. వాయు సంతోషంగా కిటూకి కొన్ని పండ్లను ఇచ్చాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. నిజమైన సంపద వస్తువులలో లేదు, మనం ప్రేమించే వారితో కలిసి ఉండటంలో మరియు మన అవసరాలు తీర్చుకోవడంలో ఉందని కిటు తెలుసుకున్నాడు. అప్పటి నుండి కిటు అందరితో కలిసి సంతోషంగా ఉన్నాడు.